ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరలోకమందున్న పరమ తండ్రిని దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన గొప్ప ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నా పరమ తండ్రిని దేవునికి నిజంగా నా మనసారా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలు, సంఘము, ప్రతి ఒక్కరిని బట్టి కూడా నిజంగా తండ్రి దేవునికి మనసారా కృతజ్ఞత తెలుపుతున్నాను. ఈరోజు ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన అంశాన్ని పరలోకమందున్న పరమ తండ్రి దేవుడు మనకు నేర్పించాలని ఆశపడుతున్నారు ఆయన. అందుకే ఈ నామకరణం గురించి ఎన్నో ప్రసంగాలు నా దగ్గర ఉన్నాయండి. కానీ ఒక క్రొత్తగా చెప్పాలని ఒక ఆశతో, మంచి ఆలోచనతో, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ బట్టే ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంతకీ మనమందరము కలిసి నేర్చుకోవడానికి సిద్ధపడుతున్న ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన వాక్యాంశం ఏంటండి అంటే, పేరులో పరమార్థము ఉందని నిరూపించిన పరమాత్ముడు. వాక్యాంశము మరొక్కసారి, పేరులో పరమార్థము ఉందని నిరూపించిన పరమాత్ముడు. ఇక శబ్దాలు రాకూడదు దగ్గర నాకు. ఈ అంశంలో చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటండి అంటే, పేరు అనేది చాలా ప్రాముఖ్యం. ఏమండి? పేరు అనేది చాలా ప్రాముఖ్యం. నామకరణం అని కూడా అంటారు. పేరుకు మరొక పర్యాయ పదము నామకరణము. అయితే పేరులో పరమార్థము ఉందా అంటే, మనము దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసి పరిశోధిస్తేనే కానీ పేరులో పరమార్థము అంటే అర్థము, నెక్స్ట్ పరమార్థము ఉందని మనకు తెలియదు. పరిశీలిస్తేనే కానీ మనకు తెలియదు. మరి ఇప్పుడు ఆ పేరులో పరమార్థము ఉంది అని మనకు అందరికీ తెలియాలి అంటే, ఎవరైతే వాక్య సంబంధమైన పేర్లు పెట్టుకున్నారో, ఈవెన్ నాతో సైతం, ఏమండి, నాతో సైతం ప్రతి పేరులో ఒక అద్భుతమైన భావం ఉంది. ప్రతి పేరులో అర్థాలు ఉన్నాయి. ఏమండి? వాక్యంలోనికి వెళ్ళే ముందు నాకు నచ్చిన భక్తుడు, నాకు ఇష్టమైన దేవుని కుమారుడుగా పిలువబడుతున్న క్రీస్తును గూర్చి మాత్రమే ఈరోజు మీకు పరిచయం చేస్తాను. ఇంకెవ్వరి గురించి చెప్పను. ఎందుకంటే ఆయన ఎంత గొప్పవాడో. ఏమండి? భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి ఎన్నో విషయాలు రాసి ఉంచారండి. అందులో నా మనస్సును కదిలించే ఒక అద్భుతమైన బంగారపు వచనం ఏంటండి అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దేవుడు రాసి ఉంచాడండి. ఏమండి? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక్కసారి అక్కడికి వెళ్దాం. ఎందుకు క్రీస్తుని గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నాను? ఏమండి? ఆయనకు పెట్టిన లేదా ఆయనకున్న నామములో, ఆయనకున్న పేరులో ఏంటి పరమార్థం ఉంది, అసలు ఎందుకు చెప్పాలనుకుంటున్నానో మీకు ముందుగా తెలియచేయాలని ఆశపడుతున్నాను ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఒక్కసారి అందరు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒక్కసారి 9, 10 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9, 10 వచనాలు. అందుచేతను జాగ్రత్తగా విందాం. ఏంటి? బి కేర్ఫుల్. జాగ్రత్తగా వినాలి మీరు. మీ కొరకు, నా కొరకు కల్వరి శిలువలో ప్రాణమిచ్చిన మన ప్రాణనాథుడుగా పిలువబడుతున్న దైవం ఎంత గొప్పవాడో మీకు తెలియాలి ఈరోజు. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, 1, 2 భూమి మీద ఉన్న వారిలో గాని
భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు ఏంటి పాయింట్ హైలైట్ కదా, ప్రతి వాని మోకాలు యేసునామమున, మళ్ళీ యేసునామమున వంగునట్లు. వంగాల? అవును, యేసునామమున వంగాలి. యేసునామమున వంగునట్లు ప్రతి నాలుక పరలోకమందున్న తండ్రి అయిన దేవుని మహిమార్థమై. ఒక్కరు చదవండి స్పష్టంగా. యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు తండ్రి అయిన దేవుడు క్రీస్తుని అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు విశ్వ ప్రపంచములో ఏమండి ఎన్ని నామములు ఉన్నాయో అన్ని నామములు వస్తుంది కదా, అన్ని నామములు. నామం అంటే అర్థం ఏంటి? పేరు. అన్ని నామముల కంటే పై నామం, దట్ ఈస్ బైబుల్. ఏంటి పై నామము యేసుక్రీస్తు వారికి ఇవ్వబడింది. అది నీ కొరకు కల్వరి శిలువలో మరణించిన క్రీస్తుకున్న ఖ్యాతి, క్రీస్తుకున్న గొప్పతనం. అది ఏమండి పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ఇంతకీ పరలోకములు ఎవరున్నారు? కోటాను కోట్ల దేవదూతలు, షరేపులు, కెరేపులు, 24 పెద్దలు, ఏమండి మికాయేలు, అవునా? ఇంతమంది దేవదూతలు నా ప్రభుని ఏం చేయాలి తెలుసా? అయ్యా నువ్వు గొప్పవాడివి, నీ నామము మర్చిపోకండి, నామము ఎవడు వర్ణించలేని నామయ్యా అనేది అనాలా అంటున్నాయి. అంతకంటే గొప్పవాడు. ఇంకా భూమి మీద ఉన్న వారిలో కానీ, మనం ఉన్నాం కదా మరి భూమి మీద, ఏంటి నా పేరు కంటే, నీ పేరు కంటే, నా జీవితం కంటే, నీ జీవితం కంటే ఆ క్రీస్తు జీవితం ఎంత 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 వర్ణించలేని ఉన్నతమైన శిఖరం ఎక్కింది నా ప్రభు యొక్క ఖ్యాతి. ఏమండి ఖండాంతరాలు దాటింది ఖ్యాతి. ఆయన పేరు, ఆయన నామం. 2 మూడవది భూమి కింద ఉన్న వారిలో కానీ, అంటే పరదైష్యులో ఉన్న ఏమంటే ఒక హానోకు మొదలుకొని ప్రకటన గ్రంథం రాసిన యోహాను వరకు ఉన్నారు పరదైష్యుల భక్తులు. వారి నామము కంటే నా యేసయ్య నామము మర్చిపోకండి. ఏంటి మన యేసయ్య నామం, పేరు చాలా 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 ఏమండి పై నామం, ఉన్నతమైన నామం. ప్రతి ఒక్క నాలుక కూడా యేసు నామము అనకపోతే అనకుండా ఉండలేడండి. అంటే ఆ నామములో అంత గొప్ప, ఏ మనిషి ఊహించలేని అతీతమైన శక్తి ఆ పేరులో, ఆ నామములో దాచబడి ఉంది ప్రియులారా. అందుకే వాక్యాంశంలోకి వెళ్ళే ముందు ఒక బంగారు ప్రిఫరెన్స్ మీకు ఇది. నా కొరకు మరొకసారి చెబుతారా? మరొకసారి రింగ్ అయితే మాత్రం మరి ఏమండి అయిపోద్ది మీకు. పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాళ్ళు యేసు నామమున. ఏమండి ఏ నామం? మిమ్మల్ని అడుగుతుంది ఏ నామం? గట్టిగా ఏ నామము? ఏ పేరు? ఏ పేరుది? యేసు అనే పేరు. ఏమండి ఆ అంశంలోనికి వెళ్ళే ముందు ఈ వచ్చిన ఇచ్చిన తర్వాతే ఎనర్జీ వచ్చేసింది నాకు. ఇప్పుడు చూపుతాను చూద్దరు ఆ నామం ఎంత గొప్పదో. ఏమండి మీకు ఆ పేరులో ఉన్న పరమార్థం తెలియాలంటే కొంతమందిని మీకు జస్ట్ పరిచయం చేస్తాను, మనం ముందుకు వెళ్ళిపోదాం. ఏమండి ఉదాహరణ, సృష్టి ఆరంభములో ఆదాము గారి యొక్క భార్య ఉంది కదండి, ఏం పేరు ఆవిడ పేరు? ఆదాము గారి భార్య పేరు ఏం పేరు? గట్టి చెప్పాలి.
హవ్వమ్మ, హవ్వ. మరి ఇప్పుడు హవ్వ అనే ఆ పేరుకి అర్థం ఏంటయ్యా అంటే జీవము గల ప్రతి వానికి ఆమె తల్లి అని అర్థం. ఏమండి స్త్రీ గురించి ఎందుకు లిఫ్ట్ చేశారంటే ఈరోజు మరి ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఏమండి పేరు లేదా నామం లేదా పేరు పెట్టుకోవలసిన వ్యక్తి ఎవరంటే చెప్పండి, ఆడబిడ్డ కనుక స్త్రీ పేరు లిఫ్ట్ చేశాను మీకు. అందుకే ఏమండి నెక్స్ట్ అబ్రహాము గారి భార్య పేరు ఏం పేరు? శారమ్మ. మరి శారమ్మ అనే పేరుకి అర్థం ఏంటండి అంటే విశ్వాసులకు తల్లి, అనేక జనములకు తల్లి. ఏమన్నా అర్థమైంది ఇప్పుడు? నిజమే. స్త్రీలు బైబిల్లో చాలా మంది ఉన్నారండి. బైబిల్లో కాలేబు మంచి భక్తుడు. మరి కాలేబు అనే పేరుకి అర్థం ఏంటయ్యి అంటే కుక్క అని అర్థం. కుక్కకైనా విశ్వాసం ఉందేమో కానీ మనిషికైతే లేదయ్యా అని నిరూపించాడు. ఎవరు? కాలేబు. అంత మంచి విశ్వాసం కలిగిన వాడు. యెహోషువ దగ్గర నమ్మిన బంటు. ఏమండి దేవుడు చెప్పిన ప్రతి మాట తూచా తప్పకుండా పాటించిన మహాభక్తుడు ఎవరు? కాలేబు. మనిషి అయిన విశ్వాసం తొలగిపోతాడేమో కానీ దేవుడు చేసిన మేలు మర్చిపోతాడేమో కానీ ఎన్ని మనుషులు చూపించిన ప్రేమను మర్చిపోతాడేమో కానీ విశ్వాసం కలిగిన కుక్క నామం ధరించిన కాలేబు మాత్రము మంచి భక్తుడిగా బైబిల్లో ఉన్నాడండి. చాలు, ఎక్కువ ఇంకా మీకు అర్థమైంది ఇప్పుడు. అంటే ఆది కాండము నుండి వింటున్నారా ప్రకటన గ్రంథం వరకు కొన్ని వందల పేర్లు చెప్తాను మీకు. ఆ 100 పేర్లు చెప్తాను. ఆ పేరుకి అర్థాలు కూడా చెప్తాడు దేవుడు. ఇప్పుడు అవే చెప్పుకొని పోతే మరి పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలి. నేను ప్రార్థన చేసుకోను, నేను చర్చికి వెళ్ళను, నేను వాక్యం చదవను, ఏమండి నేను వాక్యం వినను. ఇలాంటి వాళ్ళందరూ కూడా కంపల్సరిగా యేసు నామమున ఏదో ఒకరోజు చెప్పాలి. ఏండి ఆయనకు తెలుసు. మనకే కాదు, జిమ్మికులు ఆయనకు మహాజ్ఞాని అయిన ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా నా పిల్లలు నా ప్రియ కుమారుడు కొని యేసు నామమున ఎలా వంగాలో ఎలా వంచాలో తండ్రి అయిన యెహోవా దేవునికి తెలుసు. అందుకే ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగవలసిందే. ప్రతి నాలుక యేసు గొప్పవాడు, విశ్వ ప్రపంచంలో యేసు లాంటి దేవుడు లేడు అని చెప్పాలి. ఎందుకంటే ఏమండి ఆయనే మనకి ప్రభువు అంటే అర్థమేంటి తెలుసా? రాజు, ది కింగ్. ఏమండి ఇప్పుడు బంగారపు నామములు 3 చెప్తాను ఈరోజు, చెప్పి ముగిస్తాను. ఎవరికున్న తెలుసా బంగారపు నామములు? ఇంకెక్కువ ఉన్నాయండి. ఏమండి ఇంకెక్కువ ఉన్నాయి. కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మనకున్నారు కనుక ముచ్చటగా నేను కూడా 3 చెప్తాను ఈరోజు. ఏమండి ముచ్చటగా 3 చెప్తాను. ఏమండి జాగ్రత్తగా విందాం. ఏమండి జాగ్రత్తగా వెళ్దాం. యెషయా గ్రంథం, యెషయా ప్రవక్త గారి చేత పరలోకమందున్న పరమ తండ్రిని దేవుడు రాయించిన యెషయా గ్రంథము 7వ అధ్యాయం వచనం 14 ప్లీజ్. ఇదేనా మాకు తెలుసు అనుకోకండి, ఎవ్వడికి తెలియదు. ఏంటి తెలియదు, జాగ్రత్తగా ఉంది. అందుకే చూడు ఏమండి యెషయా గ్రంథం 7వ అధ్యాయం వచ్చిన 14 ప్లీజ్. కాబట్టి ఏమండి జాగ్రత్త విన్న స్టార్ట్ చేస్తున్నాను మీకు. కాబట్టి ప్రభువు ఏంటి? ప్రభువు అంటే ఎవరు తెలుసా? ఆ వచనములో
ఆ ప్రవచనములో ప్రభువు అంటే తండ్రి అయిన దేవుడు, మర్చిపోకండి. ప్రభువు తానే, ఆయనే ఒక సూచన ఇశ్రాయేలీల ప్రజలారా మీకు చూపుతున్నాడు. ఇశ్రాయేలీల ప్రజలారా మీకు ఒక సూచన తండ్రి అయిన దేవుడు ముందుగానే చూపుతున్నాడు, తెలియచేస్తున్నాడు. ఆలకించండి. ఏమిటి ఆలకించండి? ఏమని తెలిసి ఆలకించాలి? చూడని చెప్తున్నాడు దేవుడు. కన్యక గర్భవతి అయి కుమారుని కని, ఆ పుట్టబోయే కుమారునికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. పేరులో పరమార్థం చూపిస్తాను మీకు. ఏంటి పేరు పెట్టును? ఇది జాగ్రత్త విందాం. ఈ నామము లేదా ఈ పేరు యెషయా ప్రవక్త ద్వారా ఏమండి భవిష్యత్తులో దేవుని కుమారుని గూర్చి రాయబడిన ఒక బంగారపు నామము. సుమారుగా 2024 సంవత్సరాల క్రితము, ఇంకా 700 సంవత్సరాల క్రితము ఈ ప్రవక్త చేత దేవుడు రాయించిన ఒక బంగారపు ప్రవచనం. దేని గురించి? మర్చిపోకండి. దేని గురించి? నామము గురించి లేదా పేరు గురించి. ఈరోజు అంశం అదే కనుక అవే వస్తాయి మనకి. టాపిక్ ఎప్పుడు డైవర్ట్ అవ్వదు. ఓకేనా? జాగ్రత్త విందాం. ఆయనకు ఏ పేరు పెట్టమని చెప్పాడు తండ్రి? ఇమ్మానుయేలు అని పేరు పెట్టాను అంటే పెట్టేశాడు ఆయన. భవిష్యత్తు. మరి ఇప్పుడు తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడు, అద్వితీయ కుమారుడు, ముద్దుల కుమారుడు, జనతైక కుమారుడు, పరిశుద్ధుడైన కుమారుడు, పవిత్రుడైన కుమారుడు, ఏ పాపం ఎరగని కుమారుడుకు పిలవబడుతున్న క్రీస్తుకు నిజంగా పేరు లేదా ఆ నామం పెట్టబడిందా? ఆ ప్రవచనం నెరవేరిందా అని ఆలోచిస్తే ప్రభు నుండి ప్రియమైన దేవుని వారలారా, మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి స్పీడ్గా. 1వ అధ్యాయం వచ్చిన 21 ప్లీజ్. కిందకి 22 చూడండి. 22 ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని ఆయనకు నోరు లేపండారు. ఆయనకు గట్టిగా ఆయనకు సరిపోయింది ఇప్పుడు పరమార్థం చెప్తున్నాం. టెన్షన్ పడకండి. ఇంకా పేరు మాత్రం వచ్చాం మనం. ఇదిగోండి పేరు మాత్రమే. పేరు వరకు వచ్చాం. మనకేం కావాలి ఇప్పుడు? పరమార్థం కావాలి. యెషయా ప్రవక్త ద్వారా పరలోకమందున్న పరమ తండ్రి దేవుడు ఏమిటి ప్రవచించిన ప్రవచనము ఎక్కడ నెరవేరిందయ్యా అంటే మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 22వ వచనంలో ఆ ప్రవచనము నెరవేరింది. ఆ ప్రవచనం మనకి ఏం తెలియజేస్తుంది అంటే ప్రభు నుండి ప్రియమైన దేవుని వారలారా, దేవుని కుమారుడుగా పిలబడుతున్న ఆయనకు ఏ పేరు పెట్టబడింది? గట్టిగా ఏ పేరు పెట్టబడింది? మళ్ళీ ఏ పేరు పెట్టబడింది? ఇమ్మానుయేలు. ఇప్పుడు ఆ పేరులో ఉన్న ఒక అద్భుతమైన అర్థము, అద్భుతమైన పరమార్థము ఏంటయ్యా అని ఆలోచిస్తే దేవుడు మనకు తోడు అని అర్థం. పరమార్థం వచ్చిందండి. చాలా సింపుల్ ఉంది అనిపిస్తుంది మనకు కదా. సింపుల్ కాదు ఉండోయ్, సింపుల్ కాదు. మీరు కూర్చుంటే రాత్రంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు వివరించేస్తాను మీకు. మళ్ళీ ఇమ్మానుయేలు అనే ఆ పేరుకి లేదా ఆ నామమునకు అర్థము లేదా పరమార్థం ఏంటంటే అంటే దేవుడు మనకు తోడు. ఆలోచించండి జాగ్రత్తగా. అంటే ఏమంటే ఈ భూమి మీద విశ్వ ప్రపంచంలో ఈ ఆరిన నేల మీద తల్లి గర్భములో జన్మించిన ప్రతి పురుషునికి కానీ ప్రతి స్త్రీకే కానీ కంపల్సరిగా ఒకవేళ మనం అనుకోవచ్చు భార్యకు భర్త తోడు, భర్తకు భార్య తోడు, భార్య భర్తలకు పిల్లలు తోడు, లేకపోతే వారి గర్భమును పుట్టిన పిల్లలకు తల్లిదండ్రులే తోడు అనుకోవచ్చు.
వీరందరికీ తోడెవరై అంటే పవర్ ఆఫ్ గాడ్. ఆయనే లేకపోతే పాయింట్, ఆయనే లేకపోతే ఈరోజు మనం అందరము కూడా ఇలా కూర్చోలేము. ఏమంటే దేవుడు, మళ్ళీ దేవుడు మనకు తోడు అని అర్థము పరమార్థం దొరికింది మనకి ఈరోజు. పేరులో పరమార్థము ఉందని నిరూపించిన పరమాత్ముడు. అంటే ఈ విషయంలో, ఈ అంశంలో మొదటి అర్థము పరమార్థం మనకు వచ్చేసింది. 3 పేర్లు చెప్పాను, 3 నామములు చెప్పాను. అందులో 1వ నామం ఏంటి? ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు. గట్టి చెప్తాం ఒకసారి, ఇమ్మానుయేలు అని పేరు. మరి ఇప్పుడు ఈ పేరు, ఈ నామము మత్తయి సువార్తలో ఏమండి, రోమా ప్రభుత్వ కాలములో విశ్వ ప్రపంచ చక్రవర్తి శకపురుషుడిగా పిలవబడుతున్న ఆయన ఏమండి, మత్తయి సువార్తలో ఆ ప్రవచనము నెరవేరిపోయింది. అయితే ఏమండి, యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చా ప్రభువా అంటే, ఈ మాటలో పరమార్థం ఏంటంటే, నేను అందరికీ తోడుగా ఉండాలని వచ్చేసాను అని చెప్పేశాడు. ఏం చెప్పాడండి? నేను ఇశ్రాయేలునికి తోడుగా ఉన్నాను. ఎలాగండి? ఇశ్రాయేలునికి తోడుగా ఉన్నాను. నెక్స్ట్ యూదులకు తోడుగా ఉన్నాను. నెక్స్ట్ అన్యజనులకి తోడుగా ఉన్నాను. నెక్స్ట్ శిష్యులకు తోడుగా ఉన్నాను. నెక్స్ట్ ఈరోజు మనందరికీ కూడా ఇమ్మానుయేలు తోడుగా. ఎవరు పాడారు ఇందాక పాట? ఏం పాడారు ఇందాక? పాడవా? వెరీ గుడ్, అది వచ్చింది. ఏమండి, మనకు పేరు ఉండొచ్చు, ప్రఖ్యాతి ఉండొచ్చు, ఘనత ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, కానీ ఇవన్నీ ఉన్నా తోడు లేకపోతే సున్నా. అందుకే కోట్లు గడించిన వాళ్ళు కూడా ఈరోజు పాయింట్, కోట్లు గడించిన వాళ్ళు కూడా ఏమంటే మరణం అనే పేరుతో 6 అడుగుల గోతులోనికి వెళ్ళిపోతున్నారండి. ఆలోచించండి, అవునా? అంటే అటువంటి వారికి కూడా, ధనవంతుడికి కూడా ఆయన తోడుగా ఉన్నాడు. అందుకే ప్రవచనాత్మకమైన నామం ఇది. రాసుకో, ఏమండి? ప్రవచనాత్మకమైన నామం. ఈ నామానికి దేవుడు పెట్టిన పేరు తెలుసా? ఏం తెలుసా? ప్రవచనాత్మకమైన నామం. అంటే అర్థం ఏంటి? క్రీస్తు ఏమిటి ఎప్పుడో పుడతాడు అంటే, అనగా క్రీస్తుకు సగం 700 సంవత్సరాల తర్వాత పుడతాడు. ఎన్ని వందల సంవత్సరాలు అండి? గట్టిగా 700 సంవత్సరాల తర్వాత యేసయ్య పుడితే, యేసయ్య పుట్టక మునిపే 700 సంవత్సరాలకు ముందే ఈ ప్రవచనాన్ని నా తండ్రి యెషయా ప్రవక్త ద్వారా రాయించేశాడండి. అందుకే ఈ నామానికి నా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి ఈ పేరు ఏం పేరు అంటే ప్రవచనాత్మకమైన నామం. నెరవేరిందా? పేరు నెరవేరింది. ఆయన వ్యక్తిత్వం కూడా మన జీవితంలో నెరవేరిపోయింది. ఒక మాట చెప్తాను, నీకు అర్థమైపోద్ది. యేసు ప్రభువారు పరలోకానికి ఆరోహణమైన తర్వాత, ప్రభువుని ప్రేమని దేవుని వారలారా, 11 మంది శిష్యులకి ఒక బంగారపు భరోసా ఇచ్చి వెళ్ళిపోయాడని. ఏంటంటే సదాకాలం నేను మీకు, దట్ ఈస్ బైబుల్. ఇమ్మానుయేలు కాదా? మరి గట్టిగా చెప్పాలి, ఇమ్మానుయేలు అయినా ఆ పేరులో ఉన్న పరమార్థం ఏంటంటే మనకు దేవుడు మనకు తోడు, దేవుడే మనకు తోడు. కానీ ఈ విషయాన్ని ఏమిటి, ప్రవచనాన్ని, ఈ వచనాన్ని, ఈ వాస్తవాన్ని, ఈ విలువైన విషయాన్ని ఈరోజు మనమందరము కూడా మరిచిపోయి నచ్చినట్టుగా తిరుగుతున్నాం మనం. ఏమంటే మళ్ళీ ప్రార్థన చేస్తాం, తండ్రి మాకు తోడుగుండండి. ఎందుకు తోడు? ప్రవచనం ఏమిటి? ఆ ప్రవచనం అయిపోయింది. తోడుగా ఉన్నాడు ఆయన. అందుకే మహాలోకాన్ని వదిలి, మహిమలోకాన్ని వదిలి, తనకున్న మహిమను కూడా
కోల్పోయి ఈ మట్టి లోకానికి యేసయ్య వచ్చాడు. ఎందుకంటే నీకు నాకు ఆ రోజు మన అన్నలకు అక్కలకు తోడుగా ఉండాలని. ఏంటి ఇప్పుడు అర్థమైపోయింది? ఒకటి అర్థమైందా? ఒకటవ నామం ఏ నామం అయ్యి అంటే ప్రవచనాత్మకమైన నామం. ఆ నామం ఏంటి? ఆ పేరు ఏంటంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే పదానికి, ఆ పేరుకి అర్థము పరమార్థం ఏంటండి అంటే దేవుడే మనకు తోడు. మనం ఏమనుకుంటామంటే ఏమండి మన కాస్తులు ఉన్నాయి మనకు తోడు, లేదా మన పశువులే మనకు తోడు, లేదా మన ఇంటి మనిషి మనకు తోడు అనుకుంటా. కాదు ప్రియులారా, వద్దుది, అది సెకండరీ, తరువాతది. దేవుడే మనకు తోడు, మన ప్రయాణాల్లో తోడు. అవునా? చెప్పాలి. మన జీవితంలో తోడు, మన వ్యాపారంలో తోడు, మన వ్యక్తిత్వంలో తోడు, మన బిహేవియర్, మన ప్రవర్తనలో తోడు. ఇన్ని విధాలుగా, ఇన్ని రకాలుగా దేవుడే మనకు తోడుగా ఉండకపోతే మనం అందరూ ఎప్పుడు చనిపోతామండి? మనం అందరూ ఎప్పుడు? మీ అందరికంటే నేనే బెస్ట్ 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 ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ నేను. తెలుసు కదా మీకు? చెప్పండి. 2015 సంవత్సరం ఏమండి? అవునా? ఆలోచించండి. KGH హాస్పిటల్లో, కింగ్ జార్జ్ హాస్పిటల్లో, అవునా, భయంకరమైన రోగం, భయంకరమైన జబ్బు. ఆ జబ్బుతో హాస్పిటల్ బెడ్ మీద పడి ఉంటున్నప్పుడు పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఏమండి చనిపోతాడు, తీసుకొని వెళ్ళిపో, చనిపోతాడు ఈయన. ఎంతమంది అన్నారు తెలుసా? చనిపోతాడని. కానీ ఇమ్మానుయేలు అనే నామము నన్ను లేపేసింది. ఆ ఇమ్మానుయేలుగా పిలబడుతున్న ఆయనే నన్ను బ్రతికించింది. ఆ ఇమ్మానుయేలుగా పిలబడుతున్న ఆ వాక్యమైన దేవుడే నన్ను రక్షించింది. కాదని చెప్పండి. మీరు కాదన్నా అవునన్నా నేనంటాను ఘంటాపదముగా, ఏమండి, నా ఆఖరి శ్వాస ఆగినంత వరకు ఎక్కడైనా ఎప్పుడైనా ఏమండి నా క్రీస్తుల గురించి కానీ, నా తండ్రిని గురించి కానీ, బైబిల్ గురించి కానీ గొప్పగా చెప్పడానికి ఐఆమ్ రెడీ. ఎందుకు తెలుసా? ఆ విలువ నాకు తెలుసు, ఆ అతీతమైన శక్తి నాకు తెలుసు, నేను అనుభవించాను. ఏమండి ఆలోచించండి. చాలు, రెండవ నామం చూద్దాం. రెండవ నామం ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉండండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం ప్రియులారా, దయతో వచ్చినము అలా చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము ఒక్కసారి వచ్చినము 25 చూడండి ఒకసారి. ఆమె అమ్మ జాగ్రత్త, ఆమె ఏంటి? ఆమె అంటే ఎవరు తెలుసా? అమ్మ మనసు పెట్టి వినండి, అర్రా దిక్కులు చూడకండి, మీరు వినండి. ఆమె అంటే ఎవరండి? కన్య మరియమ్మ గారు. కన్య మరియమ్మ గారుగా ఉంటున్న ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎవరు? యోసేపు గారు. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు, మళ్ళీ పేరు రెండవ పేరు. మొదటి పేరు గట్టి చెప్పండి. ఇప్పుడు ఏం పేరు? యేసు ప్రభుకి ఏం పేరు? మొదటి పేరు ఇమ్మానుయేలు. చెప్పండి గట్టిగా, మీ ఆఖరి శ్వాస ఆగిపోయినంత వరకు చెప్పాలి మీరు. నా కొడుకు ప్రారంభించిన క్రీస్తు పేరు ఏం పేరు తెలుసా? ఇమ్మానుయేలు. చెప్పండి గట్టిగా. మీకు చేతనైతే, చేత కాకపోతే నన్ను పిలండి, నేను వస్తాను. ఏం పేరండి? ఇమ్మానుయేలు అంటే అర్థం తెలుసా? దేవుడు ప్రపంచానికే తోడండి, తోడాయనే. రెండవ పేరు తెలుసా? యేసు. ఏం పేరండి? యేసు అను, చదవండి, యేసు అను పేరు పెట్టెను. ఈ నామానికి మరొక అర్థం ఏంటంటే, మరొక పేరు ఏంటండి అంటే మానవ నామం. ఇది ఇందాక ప్రవచనాత్మకమైన నామం, ఈ నామము మానవ నామము. అంటే అర్థం ఏంటి? దేవదూతే వచ్చి, గబ్రియల్ దేవదూతే వచ్చి మరియమ్మ ఏమిటి భర్త దగ్గరికి వచ్చి, నీ కుమారుడికి
యేసు అని పేరు పెట్టాలి అంటే చెప్పి వెళ్ళిపోయింది దేవదూత. అంటే భూమి మీద వినండి, భూమి మీద ఏమంటే భూమి మీద ఇమ్మానుయేలుగా పిలువబడుతున్న ఆయనకి శరీర సంబంధమైన పేరు, ప్రకృతి సంబంధమైన పేరు, మానవులు ద్వారా దేవుడు పిలిచిన పేరు, పెట్టిన పేరు ఏంటంటే జీసస్, యేసు. బాగుంది కదండి రెండో పేరు యేసు. అంతవరకు తెలుసు మనకి. ఇందుకు ఇమ్మానుయేలు అంటే కొంతమంది తెలియదు పాపం. ఇప్పుడు యేసు, యేసు, యేసయ్యా, యేసయ్యా, యేసయ్య అంటున్నాం మనం, అవునా? కానీ యేసు అనే పేరులో ఏంటయ్యా అర్థము, పరమార్థం అంటే రక్షకుడు. యేసు అనే పదానికి లేదా యేసు అనే పేరుకి అర్థం ఏంటండి? రక్షకుడు. ఏం పేరండి? ఏం అర్థం అండి? రక్షకుడు. పాయింట్, రక్షకుడు.